నమస్తే అని బోసుకుమరి. పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు ఖచ్చితంగా నా గురించి మీరు మాట్లాడుకునే చేస్తా అని చెప్పేసి వైసీపీకి సంబంధించినటువంటి మీడియాకి, వైసీపీకి సంబంధించిన నాయకులకి చాలాసార్లు ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు వాళ్ళు, అర్థమవుతోంది. దీంట్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసలు ఏదో పావల రాజకీయాలకు పనికిరాడు, ఆయన గురించి టైం వేస్ట్, ఈ రకమైన మాటలు చాలా సార్లు విన్నాం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. అసలు ఏం లెక్క కూడా పెట్టేవాళ్ళు కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనీసం ఆయన పేరు కూడా ఎత్తేవాడు, దత్తపుత్రుడు అని మాట్లాడేవాడు తప్ప పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఎక్కడా కూడా మాట్లాడేటువంటి సందర్భం ఒక్కటి కూడా లేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పరిస్థితిని బట్టి ఛానల్స్ ఖచ్చితంగా ప్రొజెక్ట్ చేయాల్సిందే తప్పదు, ఆ పేపర్లు ఖచ్చితంగా రాయాల్సిందే తప్పదు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. డైరెక్ట్ ఓడిపోయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ మాకు సంబంధం లేదు, మాకు ప్రత్యర్థే కాదనేటువంటి విధంగా మాట్లాడినటువంటి రాజకీయ నాయకులు ఎంతమంది, అసలు రాజకీయాలకు పనికిరాడు, రాజకీయాలు లేవు, తెలియదు అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఎంతమంది, నువ్వు ఎలా గెలుస్తావో చూస్తావు అని చెప్పేసినటువంటి విధంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఎంతమంది, చాలా మంది. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఏ రాజకీయ నాయకులు చూడండి, మాకు రాజకీయ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారా, మా రాజకీయ ప్రత్యర్థి అని మన అంబటి రాంబాబు హరిహర విరమలకు సంబంధించి ఆయన మాకు రాజకీయ ప్రత్యర్థి ఒప్పుకున్నాడా లేదా? ఖచ్చితంగా ఒప్పుకున్నాడు. ఆయన సినిమాకి మాకు సంబంధం లేదు, ఆయన మా రాజకీయ ప్రత్యర్థి అని ఒప్పుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయనకి సంబంధించిన ఛానల్స్ ని, పేపర్లని, అదే విధంగా ఎవరైతే అసలు ఆయన మాకంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా మా రాజకీయ ప్రత్యర్థి అని చెప్పేసి ఖచ్చితంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి వైసీపీ సంబంధించిన నాయకులు. మరి దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విధంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరేమైనా చూద్దాం.